హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మనం ఈ సెషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ ఫైలింగ్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఐటీఆర్ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది మన ఇన్కమ్ సోర్స్ బేస్ చేసుకొని. శాలరీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఎలాంటి ఐటీఆర్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి మీ ఓన్గా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు. అలానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేవాళ్ళు ఎలాంటి ఐటీఆర్ ఫైల్ చేయాలి. అలానే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాం, ఇంట్రాడే అని చెప్పి, F&O ట్రేడింగ్ అని చెప్పి. సో ఇలా ట్రేడింగ్ ఇన్కమ్ కూడా ఉన్నట్టయితే శాలరీ ఇన్కమ్తో పాటు ఎలాంటి ఐటీఆర్ ఫైల్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ఓన్గా ఫైల్ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా రాంగ్ ఐటీఆర్ సెలెక్ట్ చేసుకుని ఫైల్ చేస్తుంటారు. సో దానివల్ల తర్వాత కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి కాంప్లికేషన్స్ ఏమి తెచ్చుకోకుండా మీకు ఈ సెషన్ ద్వారా మీ ఇన్కమ్ సోర్స్ బేస్ చేసుకుని ఎలాంటి ఐటీఆర్ సెలెక్ట్ చేసుకుని మీరు ఓన్గా ఫైల్ చేసుకోవచ్చు అనేది క్లారిటీ తెచ్చుకుందాం. అసలు ఐటీఆర్ అంటే ఏంటి? ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ఈ ఫామ్లో ఏమైతే మన ఇన్కమ్ ఎర్న్ చేసామో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అవన్నీ కూడా మనం రిపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఐటీఆర్స్ వచ్చేసి ఐటీఆర్ 1, 2, 3 అలానే 7 వరకు ఉన్నాయన్నమాట. ఇండివిజువల్స్ అలానే పార్ట్నర్షిప్ ఫర్మ్స్, హెచ్యుఎఫ్స్ వచ్చేసి ముఖ్యంగా ఐటీఆర్ 1 to 4 సరిపోతుంది. 5, 6, 7 అనేది కంపెనీకి సంబంధించి మనం ఐటీఆర్ 1 నుంచి 4 వరకు ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఈ ఐటీఆర్ సెలెక్షన్ అనేది మన ఇన్కమ్ సోర్స్ బేస్ చేసుకుని డిసైడ్ అవుతుంది. సో మన అన్ని ఇన్కమ్ సోర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఏ ఐటీఆర్ మనకి సూటబుల్ అనేది డిసైడ్ చేసుకుందాం. ముఖ్యంగా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలంటే మన ఇన్కమ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్సీడ్ అయిందనుకోండి, అంటే 60 years లోపున్న వాళ్ళకైతే 2.5 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, రైట్. సో దానికంటే ఎక్కువ ఎర్నింగ్ మనకు వచ్చింది అనుకోండి, మనం ఐటీఆర్ ఫైల్ చేయాలి. అలానే 60 to 80 years వాళ్ళకి 3 lakhs, 80 years అబోవ్ వాళ్ళకి 5 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. అలానే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్. మనం శాలరీ ఇన్కమ్ ఉంది, మనకి శాలరీ ఇన్కమ్ ఉన్నట్టయితే మనకి టీడీఎస్ కట్ చేస్తుంటారు. అలానే మేబీ మన ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి కూడా టీడీఎస్ కట్ చేస్తుంటారు. ఇలాంటి టీడీఎస్ కట్ చేసినప్పుడు మన ఇన్కమ్ లిమిట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పటికీ ఆల్రెడీ టీడీఎస్ కట్ చేశారు కాబట్టి దాన్ని మనం రిఫండ్ తెచ్చుకోవాలి. రిఫండ్ తెచ్చుకోవడం కోసం కూడా మనం ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలానే వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రిఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది శాలరీడ్ ఇన్కమ్ సంబంధించి శాలరీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. లైక్ కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కంపెనీస్లో, లైక్ రెంట్ సంబంధించి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానివ్వండి. అవి సబ్మిట్ చేయడం లేట్ అయిందనుకోండి, మనం శాలరీ పే చేసేటప్పుడు మంత్లీ ఇన్కమ్లోంచి టీడీఎస్ ఎక్కువ కట్ చేస్తుంటారు. వాటి నుంచి రిఫండ్ తెచ్చుకోవడం కోసం కూడా ఈ ఐటీఆర్ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు లోన్స్కి అప్లై చేయాలంటే శాలరీ ఇన్కమ్ వాళ్ళకి ఎనీవే శాలరీ పే స్లిప్స్ బేస్ చేసుకుని లోన్స్ వస్తూ ఉంటాయి. బిజినెస్ వాళ్ళకి సంబంధించి మీరు లోన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే, హోమ్ లోన్ కానివ్వండి, అదర్ బిజినెస్ లోన్ కానివ్వండి, అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ 3 years ఐటీఆర్ రిటర్న్స్ మిమ్మల్ని అడుగుతుంటారు అనమాట. దానికోసం కూడా మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు ఏదైనా పార్ట్నర్షిప్ ఫామ్ కానివ్వండి, కంపెనీ కానీ ఫ్లోట్ చేశారనుకోండి, దానికి సంబంధించిన రిటర్న్స్ కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ ఐటీఆర్ మీకు సూటబుల్? సో 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఐటీఆర్ 1 వచ్చేసి ఇన్కమ్ సోర్స్ ఐటీఆర్ 1కి ఏముండాలంటే శాలరీ కానీ పెన్షన్ కానీ ఉండాల్సి వచ్చేది. ఒక హౌస్ నుంచి రెంట్ రావచ్చు, ఒక హౌస్ మాత్రమే ఉండాల్సి వచ్చేది. ఇంట్రెస్ట్ అలానే డివిడెండ్స్ అలౌబుల్. అలానే అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసి 5,000 కంటే బిలో ఉండాల్సి వచ్చేది. ఐటీఆర్ 1 ఫైల్ చేసే వాళ్ళు 50 lakhs లోపు ఇన్కమ్ ఉండాల్సి వచ్చేది. అంటే ఫస్ట్ ఏదైతే ఇన్కమ్ సోర్స్ డిస్కస్ చేసుకున్నామో ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ 50 lakhs లోపున వాళ్ళు మాత్రమే ఐటీఆర్ 1 ఫైల్ చేయడానికి వీలవుతుంది. సో ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఉండి అదర్ ఇన్కమ్స్ ఏమీ లేకుండా జస్ట్ ఇంట్రెస్ట్ కానీ డివిడెంట్ మాత్రమే వచ్చే వాళ్ళకి ఇది సూటబుల్. ఈ ఐటీఆర్ 1 ఎవరికి సూటబుల్ కాదు. మీకు ఏమైనా బిజినెస్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, లేకుంటే మీరు ఆప్షన్ ట్రేడింగ్ కానివ్వండి, ఇంట్రాడే ట్రేడింగ్ కానీ చేస్తున్నారనుకోండి, దాన్ని బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. మోర్ దెన్ 1 house ప్రాపర్టీ మీకున్న ఇది సూటబుల్ కాదు. మీరు ఎందులో అయినా ఈ కంపెనీలో అయినా డైరెక్టర్ అనుకోండి, వాళ్ళకి సూటబుల్ కాదు. లేకుంటే ఏమైనా ప్రైవేట్ కంపెనీలో, అన్లిస్టెడ్ కంపెనీస్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా సూటబుల్ కాదు. అలానే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేశారు, దాని నుంచి మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. లేకుంటే ఏమైనా ప్రాపర్టీ అమ్మారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, దాని నుంచి క్యాపిటల్ గెయిన్ వచ్చింది. అలాంటి వాళ్ళు కూడా ఐటీఆర్ 1 ఫైల్ చేయకూడదు. ఇంకా ఐటీఆర్ 2 చూద్దాం. ఇన్కమ్ సోర్స్ వచ్చేసి శాలరీ, పెన్షన్ ఇందులో కూడా అలౌబుల్. మోర్ దెన్ 1 house ప్రాపర్టీ ఇక్కడ ఉండొచ్చు. ఇంట్రెస్ట్, డివిడెంట్ ఇన్కమ్ ఉండొచ్చు. క్యాపిటల్ గెయిన్స్ ఇక్కడ నేను రెడ్ కలర్లో హైలైట్ చేసినవి ఐటీఆర్ 1 నుంచి 2కి డిఫరెంట్ అనమాట.
క్యాపిటల్ గెయిన్స్ అంటే లైక్ షేర్స్ నుంచి కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానివ్వండి, ప్రాపర్టీస్ నుంచి కానీ ఏ క్యాపిటల్ గెయిన్స్ అయినా కూడా ఉన్నా కూడా మీరు ITR 2 ఫైల్ చేయొచ్చు. అగ్రిగేషన్ ఇన్కమ్ మోర్ దెన్ 5,000 ఉండొచ్చు. ఫారిన్ ఇన్కమ్ ఏదైనా ఉన్నా కూడా ఓకే. అలానే మీరు ఏ కంపెనీలో అయినా డైరెక్టర్ కానీ అన్లిస్టెడ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఎలవబుల్. ఇక్కడ ఇన్కమ్కి ఎలాంటి లిమిట్ లేదు, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సో ఈ ITR 1 ఎవరికి సూటబుల్ అంటే మీకు శాలరీ ఇన్కమ్ ఉండి మీరు ఇన్వెస్టర్ అయినట్టయితే. ఇన్వెస్టర్ అంటే మీరు షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ప్రాపర్టీస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ వాటి నుంచి ఇన్కమ్ వస్తూ ఉన్నట్టయితే మీకు ఇది సూటబుల్ అనమాట. అగైన్ ITR 2 ఎవరికి సూటబుల్ కాదు. మీకు బిజినెస్ ఇన్కమ్ ఉన్నట్టయితే లేకుంటే ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్నా ఇది సూటబుల్ కాదు. అలానే ఆప్షన్స్ ట్రేడింగ్ కానివ్వండి, ఇంట్రాడే ట్రేడింగ్ కానీ మీరు చేస్తున్నట్టయితే మీకు సూటబుల్ కాదు. ఇంకా ITR 3 వచ్చేసి అగైన్ ITR 1, 2లో ఉన్నవి చాలా మట్టుకు ఇందులో కూడా ఇన్కమ్ సోర్స్ అలౌబులే. లైక్ శాలరీ, పెన్షన్, మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ నుంచి రెంట్స్, ఇంట్రెస్ట్, డివిడెంట్, క్యాపిటల్ గెయిన్స్, అగ్రిగేట్ ఇన్కమ్ మోర్ దెన్ 5,000. ITR 3లో ఎడిషనల్గా మనం యాడ్ చేస్తున్నది ఇక్కడ బిజినెస్ ఇన్కమ్, అలానే ట్రేడింగ్ ఇన్కమ్ ఎయిదర్ స్పెక్యులేటివ్ ఆర్ నాన్ స్పెక్యులేటివ్. స్పెక్యులేటివ్ అంటే ఇక్కడ ఇంట్రాడే మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, దాన్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ అంటారు. F&O నుంచి వచ్చే ఇన్కమ్ని నాన్ స్పెక్యులేటివ్ అంటారు, అంటే రెగ్యులర్ ఇన్కమ్ లాగా అనమాట. సో ఈ రెండు అలౌబుల్. ఇక్కడ అనదర్ వన్ వచ్చేసి ప్రెజెంటివ్ ఇన్కమ్ మోర్ దెన్ 50 lakhs. ఈ ప్రెజెంటివ్ ఇన్కమ్ గురించి ఆల్ అబౌట్ F&O ట్యాక్సేషన్ అని చెప్పి మనం ఒక సెషన్ చేసాం రీసెంట్గా. మీరు అది చెక్ చేయనట్టయితే చెక్ చేయండి, ఇక్కడ నేను థంబ్నెయిల్ చూపిస్తున్నాం. సో అందులో డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రెజెంటివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే బేసిక్గా ఎవరికైతే స్మాల్ బిజినెస్ ఉంటుందో వాళ్ళకి లెస్ దెన్ 2 crores టర్న్ ఓవర్ ఉన్నట్టయితే దాంట్లో అరౌండ్ స్టాక్ మార్కెట్ సంబంధించి అయితే 6%, అదర్ ఇన్కమ్స్ అయితే 8% వరకు మీ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తారనమాట. దాని మీద మాత్రమే మీరు ట్యాక్స్ పే చేస్తారు. సో ఇక్కడ ITR 3 ఫైల్ చేసేవాళ్ళు ఈ ప్రెజెంటివ్ ఇన్కమ్ అనేది మోర్ దెన్ 50 lakhs ఉన్నట్టయితే ITR 3లోకి వస్తుంది, లెస్ దెన్ 50 lakhs ఉన్నట్టయితే ITR 4లోకి వస్తుంది. సో ఈ పాయింట్ ఇది. ఇంకా ఇన్కమ్ లిమిట్ ఏమి ఉండదు, ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా ITR 3 మనం ఫైల్ చేయొచ్చు. ఇది ఎవరికి సూటబుల్? శాలరీడ్ ఎంప్లాయీ, అలానే శాలరీడ్ ఎంప్లాయీతో పాటు లైక్ F&O ట్రేడింగ్ కానివ్వండి, ఇంట్రాడే ట్రేడింగ్ కానీ చేస్తుంటే అంటే ట్రేడర్స్కి శాలరీడ్ ప్లస్ ట్రేడర్స్కి ఇది మోర్ సూటబుల్ అనమాట. అలానే దీంతోపాటు ఇండివిజువల్స్తో పాటు HUS, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కూడా ఫైల్ చేయొచ్చు ITR 3. అలానే బిజినెస్ పర్సన్స్ కూడా, అలానే ప్రొఫెషనల్స్ అంటే లైక్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అనుకోండి, మీరు ప్రాక్టీసింగ్ లాయర్స్ అనుకోండి, వాళ్ళు కూడా ఈ ITR 3 ఫైల్ చేయొచ్చు. అలానే ఇన్వెస్టర్స్ కూడా ఫైల్ చేయొచ్చు. ఇది ఎవరికి సూటబుల్ కాదు అని చూసినట్టయితే ఇది అందరికీ సూటబుల్లే, లైక్ ఇండివిజువల్స్ అందరికీ సూటబుల్లే. ఏదైతే మీరు ITR 1, 2 అలానే 4 ఆ కేటగిరీలోకి మీరు వెళ్ళట్లేదంటే మీరు కంఫర్టబుల్గా ITR 3 ఫైల్ చేసుకోవచ్చు. ఇంకా ITR 4 చూద్దాం. ITR 4 వచ్చేసి ఇన్కమ్ సోర్స్ చూసినట్టయితే శాలరీ, పెన్షన్. అగైన్ దీంట్లో కూడా 1 హౌస్ మాత్రమే ఉండాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్, డివిడెంట్స్ ఆర్ ఓకే. అలానే అగ్రిగేషన్ ఇన్కమ్ లెస్ దెన్ 5,000 ఉండాలి ఇందులో. బిజినెస్ ఇన్కమ్ అలానే ట్రేడింగ్ ఇన్కమ్ కూడా ఓకే. బట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ప్రెజెంట్ ఇన్కమ్ చూపించుకున్నట్టయితే అది లెస్ దెన్ 50 lakhs ఉండాలి. అలానే బిజినెస్ ఇన్కమ్, ట్రేడింగ్ ఇన్కమ్ కూడా మీరు మామూలుగా ప్రెజెంట్ ఇన్కమ్లా కాకుండా రెగ్యులర్గా చూపించుకున్నా కూడా లెస్ దెన్ 50 lakhs ఉండాల్సి వచ్చింది. ఇది ఎవరికి సూటబుల్? స్మాల్ బిజినెసెస్కి ఇది సూటబుల్. HUS, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కూడా ITR 4 ఫైల్ చేయొచ్చు. ఎవరికి సూటబుల్ కాదు, ఎవరికైతే క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయో వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. అలానే వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈవెన్ దో మీరు F&O ట్రేడింగ్ చేస్తున్నప్పటికీ మీ ఇన్కమ్ లెస్ దెన్ 50 lakhs వస్తే ITR 4 ఫైల్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ITR 3 ఈజ్ బెస్ట్ ఫర్ యూ. ITR 4ని అవాయిడ్ చేయండి మీరు ట్రేడింగ్లో ఉన్నట్టయితే. ఇది ఫ్రెండ్స్, ఏ ITR మీరు ఫైల్ చేయాలి మీ ఇన్కమ్ సోర్స్ని బేస్ చేసుకుని అన్నది మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సెషన్ని తప్పకుండా. అలానే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.